అండ్ ఇప్పుడు మా వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ ప్యాషనేట్ యాంకర్ టర్న్డ్ హీరో మా రవి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. Thank you, Shravanti. Thank you so much. Loving your work each and every day. Congratulations. Seeing your growth is really making me happy. వచ్చిన సినిమా లవర్స్ అందరికీ మా మీడియా వాళ్ళందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ అండి. యాంకరింగ్ చేశాను చిన్నప్పటి నుంచి సినిమాలకు రావాలి, సినిమాలో కనిపించాలి అని ఒకటే గోల్. కానీ దానికంటే ముందు యాంకర్ రవిగా మీ అందరికి ఇప్పటివరకు తెలుసు, కానీ ఇప్పటి నుంచి రవి, యాక్టర్ రవి అనిపించుకుందాం అనుకుంటున్నాను. నా కులం సినిమా, నా కులదేవుడు సీనియర్ ఎన్టీఆర్ గారు అండ్ మా కుల పెద్ద మా మెగాస్టార్ చిరంజీవి గారు. అదొకటే నమ్ముకొని ముందుకెళ్తున్నాం. సినిమా తప్ప, ఇండస్ట్రీ తప్ప, కెమెరా తప్ప, మైక్ తప్ప, యాక్టింగ్ తప్ప ఏమీ తెలియదు. అలానే ముందుకెళ్తున్నా. యాంకరింగ్ ఆపేద్దాం, ఇంకా టీవీలో చాలా కనిపించేసాం, సినిమాలు ట్రై చేద్దాం, సినిమా ద్వారా ఎంటర్టైన్ చేద్దాం అనే ఈ జర్నీలో వింటున్నాను, సినిమాలు డైరెక్టర్లు కలుస్తున్నాను. ఫైనల్గా ఎవరో ఏదో ఎక్కడి నుంచో ఒక చిన్న రే లాగా జంపన్న గారి కాంటాక్ట్ రావడం, మీరు వస్తారా ఫ్రీ ఉంటే అని అడగడం, నేను ఆఫీస్కి వెళ్ళడం, ఆయన నా క్యారెక్టర్ చెప్పడం, 5 నిమిషాల్లో ఎస్ అని చెప్పడం, ప్రొడ్యూసర్ గారు అడ్వాన్స్ చెక్ ఇవ్వడం, ఆడిని అక్కడి వరకే గుర్తుందండి. దాని తర్వాత రెస్ట్ ఇస్ హిస్టరీ. అమేజింగ్ వచ్చింది. అంటే నేను ఇంతకాలం వెయిట్ చేసినందుకు 2017లో నా ఫస్ట్ సినిమా. దాని తర్వాత సినిమా గురించి లెక్కలు తెలుసుకున్నాక సినిమా చేద్దాం అని చెప్పేసి ఆపేసా, ఒక లెసన్ లెర్న్ట్ అని చెప్పేసి. దాని తర్వాత ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక ఎక్సైట్మెంట్, నేను ఫైనలీ బిగ్ స్క్రీన్లో కనబడుతున్నా, ఫైనలీ ఒక సినిమా సెట్, ఫైనలీ యాక్షన్ కట్. అంటే పెద్ద సినిమాలు ఎలా అవుతాయో అలా ఆ ఎక్స్పీరియన్స్ వచ్చింది. మా డైరెక్టర్ చెప్పినట్టు ఆ కాస్ట్ గురించి మాట్లాడేటప్పుడు, ఈ సినిమా గురించి మాట్లాడేటప్పుడు కొంచెం బేస్ వాయిస్లో మాట్లాడు, అందరికీ భయం అయిపోయింది ఈ సినిమా అంత సీరియస్గా ఉంటుందేమో అని. బట్ చాలా కమర్షియల్ వేలో సొసైటీలో ఏదైతే చిన్న విషయం ఉందో ఆ కాస్ట్ వల్ల మనం అందరం కొంచెం ఎక్కడో ఆలోచిస్తాం, ఆ పాయింట్ తీసుకున్నామండి. కానీ కమర్షియల్గా కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ సినిమా. అండ్ గగన్ భయ్యాతోని చేయడం నిజంగా చాలా హార్ట్ఫుల్గా ఉంది భయ్య. అంటే మీతో స్క్రీన్ షేర్ చేయడం చాలా నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వరుణ్ అన్న అండ్ సత్యం రాజేష్ అన్న గురించి చెప్పాల్సిన అవసరం లేదు, దెర్ ఆల్రెడీ ప్రూవ్డ్. మా జంపన్న ఏకే జంపన్న కాదు, AK-47 అని పిలుస్తాను నేను. అస్సలు ఆ కలంలో ఉన్న బలం, ఆయన థాట్స్కి హ్యాట్స్ ఆఫ్ జంపన్న. అండ్ ఫ్యూచర్లో వన్ ఆఫ్ ది బెస్ట్ డైరెక్టర్స్ అవుతారండి. అండ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ లైక్డ్ పర్సన్ ఇస్ మా ప్రొడ్యూసర్ గారు. సార్ నేను ఈ సినిమా చేస్తున్నాను, నాకు ఆ స్క్రిప్ట్ నచ్చింది, అన్నీ బాగున్నాయి, బట్ ఇవన్నీ పక్కన పెట్టేస్తే యూఆర్ సచ్ ఎ స్వీట్ పర్సన్ సార్. మా ఇండస్ట్రీకి మీలాంటి ప్రొడ్యూసర్స్ రావాలి, ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఈ సినిమా ద్వారా చాలా డబ్బులు రావాలి, ఆ డబ్బులు మళ్ళీ సినిమాలో పెట్టాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎందుకో యాంకరింగ్ చేసేటప్పుడు ఎంత ఫ్రీగా ఉంటా, కానీ ఇది మాట్లాడేటప్పుడు ఎందుకో బాధ్యత, ఆ బరువు తెలుస్తుంది హార్ట్లో. ఎందుకంటే నీకు కూడా మన సినిమా చేసినప్పుడు అట్లే అయిందా? అవును, మామూలుగా కాదు. ఈ యాంకరింగ్ అంటే ఏదో మాట్లాడేస్తాం, కానీ అండి యాంకర్ రవి నుంచి యాక్టర్ రవి, ఈ జర్నీలో మీ బ్లెస్సింగ్స్ కావాలి. స్క్రీన్ సైజ్ మారింది కానీ ఎంటర్టైన్మెంట్ మాత్రం అంతే ఉంటుందండి. అదైతే ప్రామిస్ చేస్తున్నా. రవి గారు ఉంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అనుకొని ఎవరైతే థియేటర్కి వస్తారో, సినిమా చూస్తారో, వాళ్ళకి 100% నా నుంచి న్యాయం, 100% ఎంటర్టైన్మెంట్ ఇస్తా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ వన్స్ అగైన్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మీడియా. థ్యాంక్ యూ సో మచ్ రవి, సో హ్యాపీ ఫర్ యూ. ఎస్, తన